అందరికీ నమస్కారం. నా పేరు వాడ్రేవు ఆదినారాయణ శర్మ. శ్రీ విశ్వావసనామ సంవత్సరం ఉగాది ఈ సంవత్సరం ఎలా ఉండబోతోంది ధనుర్రాశి వాళ్ళకి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ధనుర్రాశిలో వచ్చేటువంటి నక్షత్రాలు ఏంటి, వాళ్ళకి ఆదాయ వ్యయాలు ఎలా ఉన్నాయి, రాజపూజ్యం అవమానం ఎలా ఉంది, ఇప్పుడు మనం తెలుసుకుందాం. ధనుర్రాశిలో మూల 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ 1వ పాదం ఈ ధనురాశిలో వస్తాయి. అలాగే ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యం 1, అవమానం 5. ఈ సంవత్సరం ధనుర్రాశి వాళ్ళకి ఎలా ఉండబోతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. 12 రాశుల్లో ఉన్నటువంటి గ్రహాలు, ఈ 4 గ్రహాలు శని, రాహు, గురుడు, కేతు, ఈ 4 గ్రహాలు ప్రభావం ఎలా ఉండబోతుందో, ఈ సంవత్సరం మొత్తం ఎలా ఉండబోతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. మీ రాశికే అంటే ధనుర్రాశికే గురుదృష్టి సంపూర్ణంగా ఉండడం వలన అన్ని రంగాల్లోనూ మీరు ముందంజలో ఉంటారనడంలో నిస్సందేహంగా సందేహం లేదు. ఖచ్చితంగా ప్రతి రంగంలోనూ మీరు ముందంజలో ఉంటారు. అద్భుతం. ఎందుకంటే మే 15వ తారీఖు నుంచి మిథున రాశిలో గురు ప్రభావం గురుడు మారడం వల్ల 6వ భావం నుంచి 7వ భావంలోకి మారడం వల్ల ధనుర్రాశి వాళ్ళకి అదృష్టం కలిసి వస్తుంది. ఖచ్చితంగా చాలా బాగుండడానికి అవకాశాలు ఎక్కువ. మీకు స్పీడ్నెస్ ఎక్కువ అండి, అలాగే తెలివితేటలు ఎక్కువ, జ్ఞాపకశక్తి ఎక్కువ, ఎదుటి వాళ్ళకి సలహాలు ఇవ్వడంలో కూడా ఎక్కువే. కొద్దిగా కోపతాపాలు ఉంటాయి, కొద్దిగా ఎదుటి వాళ్ళని గట్టిగా మాట్లాడే తత్వం కూడా మీకు ఉంది. కాబట్టి మీరు మాటని కంట్రోల్ చేసుకుంటూ ఉండడం వలన చాలా మంచి జరుగుతుంది. అంతేకాదు గురు ప్రభావం ద్వితీయ స్థానానికి కూడా ఉంది. అంటే గురుడు మారుతున్నాడు, అక్టోబర్ నెలలో కర్కాటక రాశిలోకి వస్తాడు. ద్వితీయ భావం గురు దృష్టి ఉండడం వల్ల, గురు ప్రభావం ఉండడం వల్ల కూడా ధనం విషయంలో ఏమాత్రం ఇబ్బంది పడరు. మీకు రావాల్సినటువంటి ధనం మొత్తం కూడా పర్ఫెక్ట్గా వస్తుంది. ధనం అంటే డబ్బులు, ఫైనాన్షియల్ స్టేటస్ పెరుగుతుంది, ఆదాయ వనరులు బాగా పెరుగుతుంది. అంతేకాకుండా ఎక్కడికి వెళ్ళినా భోజన వసతులు మీకు మెండుగా నిండుగా ఉంటాయి. అలాగే ఈ సంవత్సరం మొత్తంలో అక్టోబర్ నవంబర్ నెలలో బాగా కలిసి వచ్చే అంశం మీకు గాయకులకి, అలాగే యాంకరింగ్ వృత్తిలో ఉన్న వాళ్ళకి వాళ్ళ ప్రోగ్రామ్స్ రీచ్ విదేశాలు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ధనం విషయంలో ఏమాత్రం ఇబ్బంది పడరు. 3rd భావంలో ఉన్న రాహు బ్రహ్మాండంగా యోగిస్తాడండి. అంటే 18 మే నుంచి 3rd భావంలో ఉన్న రాహు ధైర్యాన్ని ఇస్తూ ఉంటాడు. అంతేకాకుండా 3rd భావానికి గురుదృష్టి ఉంది, అదృష్టం. అంటే మీరు ఎప్పుడు కూడా తరచూ ప్రయాణాలు చేయడం జరుగుతుంది, దగ్గర ప్రాంత ప్రయాణాలు చేస్తూ ఉంటారు. మీ తమ్ముళ్ళని, మీ తోబుట్టువులని, మీ సోదరులని, సోదరిమణులని అంటాం కదా, అవి వాళ్ళు కలుస్తారు. మీరు వాళ్ళకి మంచి సలహాలు ఇస్తుంటారు. శుభవార్తలు వినడానికి అవకాశాలు ఎక్కువ మే తర్వాత నుంచి. కాకపోతే జూలై నుంచి నవంబర్ వరకు కూడా అంత అద్భుతమైనటువంటి ఫలితాలు మాత్రం ఉండవండి. శని రెట్రోగ్రేషన్లో ఉంటున్నాడు, వక్రగతిలో ఉంటాడు కాబట్టి ఫలితాలు సామాన్యంగా ఉంటాయి. 4th భావంలో శని అంత అద్భుతమైన ఫలితాలు ఇవ్వడండి మీకు. ఒక విధంగా చెప్పాలంటే అర్ధాష్టమ శని ప్రభావం మీ మీద ఉంది. కాకపోతే ఆయన మిత్రక్షేత్రమైనటువంటి మీనరాశిలో ఉండడము, జలతత్వ రాశిలో ఉండడము, కర్కాటక రాశి నుంచి గురు ప్రభావం కూడా గురుదృష్టి ఉండడం వలన కూడా కొద్దిగా మీకు ఉపశమనం కలగడానికి అవకాశం మాత్రం ఉంది. కాకపోతే మీ తల్లిగారి యొక్క ఆరోగ్య పరిస్థితి, ఆర్థిక పరిస్థితి కూడా మీరు జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి. మీ మీద అది ఉంది మీరు, కాబట్టి మీరు జాగ్రత్తగా చూసుకోవాలి. అభిమానం మీరంటే ప్రేమ ఎక్కువ, మీకు రెస్పాన్సిబిలిటీ కూడా ఉంది కాబట్టి మీరు జాగ్రత్తగా చూసుకోవాలి తల్లిగారిని. అంతేకాకుండా విద్యలో కూడా ఆటంకాలు రావడము, మర్చిపోతూ ఉండడము, బద్ధకం పెరగడము, కొన్ని వస్తువులు ఎక్కడ పెట్టామని చెప్పి పోవడము, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి, చిన్న జరుగుతూ ఉంటాయి. అలాగే రైతులకు కూడా పంటలో నష్టాలు రావడానికి అవకాశాలు ఉన్నాయి. నష్టాలంటే అనుకున్నంత లాభాలు రాలేకపోవడానికి అవకాశం మాత్రం ఉంది. ఏదేమైనా ఈ సంవత్సరంలో మీకు కొద్దిగా అనారోగ్య సమస్యలు రావడము, శత్రువు భయం ఉండడము, రోగాలు కొద్దిగా ఉండడము, అంతేకాకుండా రుణాలు చేసే సౌకర్యాలకు మీకు బాగా అవకాశాలు ఉన్నాయి. ఏదేమైనా 7వ స్థానంలో ఉన్న గురుడు రక్షగా మిమ్మల్ని కాపాడుతాడు. మీ రాశ్యాధిపతి 7వ స్థానంలో ఉండడం వలన మీ భార్యాభర్తల అనురాగం పర్ఫెక్ట్గా బాగుంటుంది.
అంతేకాకుండా మీ వ్యాపార విస్తరణ చేసుకుంటుంటారు. వ్యాపార భాగస్వాములు ఎక్కువగా ఉంటారు. మీ వ్యాపారాభివృద్ధి దినదిన ప్రవర్ధమానం అవుతూ ఉంటుంది. అది సాఫ్ట్వేర్ రంగం కూడా అవ్వచ్చు. రియల్ ఎస్టేట్ రంగంలో మరింత డెవలప్మెంట్స్ ఉంటాయి. అంతేకాకుండా ఈ సంవత్సరం మొత్తం కూడా శుభకార్యాలు, వివాహాది వేడుకలు మీ ఇంట్లో జరగబోతున్నాయి. అష్టమ స్థానంలో గురుడు అక్టోబర్లో అష్టమంలో గురుడు ఎగ్జాల్టేషన్లో పరమోచ్చలో ఉంటాడు. అంటే నవంబర్లో కూడా ఉంటాడు అనుకోండి, అక్కడే రెట్రోగ్రేషన్ ఉంటాడు. ఏదేమైనా అష్టమ స్థానం గురుడు ధనయోగాన్ని ఇస్తాడు. ఆయుష్ కారకుడు కాదు సరే, ఆయుర్దాయాన్ని కూడా మీకు ఎక్కువ ఇవ్వడానికి అవకాశం ఉంది. ఈ అష్టమంలో గురుడు ఆయుర్దాయాన్ని ఇవ్వడము, ధనయోగాన్ని కలిగించడము, కోర్టు రిలేటెడ్ అంటే లా రిలేటెడ్ సంబంధించిన వాటిల్లో మీరు విజయం సాధించడము, అనుకూలమైనటువంటి పరిస్థితులు రావడం. అనుకూలవంతమైన పరిస్థితులు వచ్చాయంటే సక్సెస్ అయినట్టే కదండి, ఖచ్చితంగా బాగుంటుంది. తలవంతరంగా వచ్చే ఆదాయం బాగుంటుంది. యాన్సిస్ట్రల్ ప్రాపర్టీస్ వస్తాయి. ధైర్యవంతుడిగా, ఆరోగ్యవంతుడిగా మీరు తయారవుతారు. భాగ్యంలో కేతువు, మాట్ల తృతీయ భావంలో రాహువు, భాగ్యంలో కేతువు, సప్తమ స్థానంలో గురుడు. ఈ ముగ్గురు గ్రహాలు బలం వెరీ స్ట్రాంగ్గా ఉన్నాయి. శనీశ్వరుడు మర్చిపోకూడదు, మనం పూజలు చేసుకుందాం. సో కేతువు ఏం చేస్తాడండి? కేతువు తీర్థయాత్రలు చేయించడానికి మనగాడైన తీర్థయాత్రలు బాగా చేసేస్తారు. పుణ్యనదుల స్థానాలు, టెంపుల్స్కి వెళ్ళాలి అంటే గుడులు గోపురాల సందర్శనలు, కాశీ వంటి క్షేత్ర దర్శనాలు, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయ దర్శనాలు, ఎంత అదృష్టం చూసారా. తర్వాత గణపతి ఆరాధన, గణపతి యొక్క పుణ్యక్షేత్రాలు అద్భుతంగా మీకు కేతువు చేయిస్తాడు. అంతేనా? అంతేకాదండి, రియల్ ఎస్టేట్ రంగంలో బిజినెస్ వాళ్ళకి బాగా డెవలప్మెంట్స్ ఇస్తాడు రియల్ ఎస్టేట్ రంగం. అంతేకాకుండా కేతువు భాగ్యస్థానం ఉండడం వలన విదేశాలు వెళ్ళడానికి అవకాశాలు ఎక్కువ ఇస్తుంటాడు. చదువు రీత్యా, బిజినెస్ల రీత్యా, మీ పనుల రీత్యా కూడా మీరు విదేశాలు వెళ్తారు. కేతువు భాగ్యంలో ఉన్న కేతువు మంచి చేస్తాడు తప్ప చెడు చేయడు. పైగా ఆయన సింహరాశిలో ఉన్నాడని చెప్పి మాత్రం మర్చిపోకూడదు. సరే, అది పక్కన పెడితే దశమ స్థానంలో రవితో కలిసిన బుధుడు ఉన్నాడండి. అదొక విధంగా చెప్పాలంటే రవి బుధులు మీకు మనకి సెప్టెంబర్ అక్టోబర్ నెలలో వస్తారు. రవి బుధులు 10th హౌస్లో ఉంటారు కాబట్టి భాగ్య రాజ్యాధిపతులు బ్రహ్మాండంగా ఉన్నారు. సో దశమ స్థానంలో ఉన్నారు కాబట్టి ఉద్యోగంలో ప్రమోషన్స్, గవర్నమెంట్ ప్రొఫెషన్లో మీకు బాగా రావడము, రాజకీయ రంగంలో పదవులు సెప్టెంబర్ అక్టోబర్ నెలలో అవకాశాలు ఉంటాయి. మీరు కనుక రాజకీయ రంగంలో ఉంటే అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. అలాగే మీరు చేస్తున్న ప్రొఫెషన్ కూడా చాలా డెవలప్మెంట్స్ ఉంటాయి. కాకపోతే ఈ శని కూడా దశమ స్థానం చూడడం వలన సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి, అలాగే గవర్నమెంట్ ప్రొఫెషన్లో ఉన్న వాళ్ళకి కొద్దిగా ఉద్యోగ భద్రత తక్కువగా ఉంటుంది. ఉద్యోగ అవకాశాలు కూడా చాలామంది తక్కువగా ఉంటుంది. కాబట్టి కష్టపడి నిజాయితీగా డెడికేటెడ్నెస్ అంటాం కదా, చేస్తే మీకు ఉద్యోగంలో సంపూర్ణమైన ప్రోత్సాహం ఉంటుంది. అందుకనే కదండి గాయత్రి మంత్రం చేసే వాళ్ళకి శనీశ్వరుడు దోషం తగ్గుతుంది. గాయత్రి మంత్రం చేసే వాళ్ళకి, పెద్దలు సేవ చేసుకునే వాళ్ళకి, రావి చుట్టూ ప్రదక్షిణ చేసే వాళ్ళకి, నూనెతోటి దీపారాధన చేసేవాళ్ళకి కూడా మీరు చేసేవాళ్ళకి ఈ దశమ స్థానం ఫలితము, 4th భావం ఫలితాలు తక్కువగా ఉంటాయి. చెడు ఫలితాలు తక్కువగా ఉంటాయి. ఏదైనా లాభస్థానానికి గురుదృష్టి వల్ల సర్వసౌఖ్యము, సర్వలాభాలు మీకు అధికంగా ఉంటాయనడంలో సందేహం లేదు. ఏదేమైనా 12వ భావానికి రవి బుధులు ఉండడము, కుజుడు కూడా ఉండడము, అలాగే మీకు సన్మానాలు జరగడము, ఆపరేషన్స్ బాగా సక్సెస్ అవ్వడం, డాక్టర్స్కి బాగా ఉండడము జరుగుతుందండి. సో ఏదేమైనా ధనుర్రాశి వాళ్ళకి ఒక్క శనీశ్వరుడి ప్రభావం తప్ప మిగతా గ్రహాలన్నీ చాలా బాగున్నాయి. అందుకనే మీకు రెమెడీ ఏంటయ్యా అంటే, మీ రాశి వాళ్ళు మీరు చేసుకోవాల్సిన రెమెడీ శనీశ్వరుడిని తైలాభిషేకంతో పూజించడం, రావి చెట్టు ప్రదక్షిణలు ఇందాక చెప్పినట్టుగానే, ఆంజనేయ స్వామి అభిషేకాలు, వెంకటేశ్వర స్వామి దగ్గర దీపారాధన, శివాభిషేకాలు, అమ్మవారి యొక్క ఆరాధన చేసుకోవడం వల్ల, వీటిల్లో ఏ ఒక్కటి మీకు కుదిరినా చేసుకోవడం వల్ల చక్కటి శుభఫలితాలు వస్తాయి. సో మీకు అన్ని రంగాల్లోనూ ముందంజలో ఉండాలని, మీ తల్లిగారికి ఆరోగ్య పరిస్థితి అద్భుతంగా ఉండాలని, మీరు దినదిన ప్రవర్ధమానం చెందుతూ అందరికీ మార్గదర్శకంగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.